ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా బండ్లమూడి గ్రామంలో మనం చేమకుర్తి మండలం ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో దళితుల మీద మాదిగల మీద దీని మీద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే దాడి చేశారో ఈ సుబ్బారెడ్డి అనే వ్యక్తి, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లా ఒక దాదాపు ఒక 30-40 మంది అక్కడ ఉన్నా సరే యాక్టివ్గా దాడి చేసింది ఒక 5-10 మంది ఉన్నారు. వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయకపోగా ఇది ఫస్ట్ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అయితే, రెండోది అసలు అటెంప్ట్ టు మర్డర్ అనే సెక్షనే అక్కడ ఇన్వోక్ చేయలేదు ఎఫ్ఐఆర్లో అని తెలిసింది. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని, చేమకుర్తి ఎస్సీఐ గారిని నేను కనెక్ట్ అవ్వడానికి కోసం ట్రై చేశాను, కానీ హి డిడ్ంట్ అటెండ్ ది కాల్స్. ఒకవేళ అటెండ్ చేస్తుంటే పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీతో అసలు ఏం సెక్షన్స్ అన్ని ఇన్వోక్ చేశారని చెప్పేవాళ్ళం. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ అసలు అంత భయంకరమైన దాడి జరిగితే పెద్ద పెద్ద కర్రలు పెట్టి వాళ్ళ తలకాయలు పగలగొట్టి చేతులు కాళ్ళు విరగ్గొడితే దళితులని అట్లీస్ట్ అటెంప్ట్ టు మర్డర్ అనే ఒక సెక్షన్ని కూడా ఇన్వోక్ చేయకపోవడం అనేది మరి అది ఎలాంటి మెసేజ్ని మనకిస్తుంది అనేది నాకు తెలియట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇక రెండో విషయం, వంగలపూడి అనిత గారు, మేడం మీరు నేను ఒక దళిత ఎమ్మెల్యేని, నేను ఒక దళిత మినిస్టర్ని, నేను ఒక దళిత హోమ్ మినిస్టర్ని అని చెప్పుకుంటూ ఉంటారు. మీ జాతికి సంబంధించిన ఒక కుటుంబాన్ని కులం పేరుతో విపరీతంగా దూషించి చుండూరులో ఎలా చేశామో మళ్ళీ అలాగే చేస్తామని కొంతమంది కులం అనే మలం నెత్తికెక్కిన ఉన్మాదులు. ఇక్కడ మనం కేవలం జనరలైజ్ చేయకూడదు మొత్తం రెడ్డి కమ్యూనిటీని. ఎందుకంటే ఇక్కడ ప్రతి కమ్యూనిటీలో, అది రెడ్లల్లో అవ్వచ్చు, కమ్మల్లో అవ్వచ్చు, కాపుల్లో అవ్వచ్చు, ప్రతి కమ్యూనిటీలో ఈ ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ ఉండి ఈ కాస్టిస్ట్ ఐడియాలజీ ఉన్న చాలామంది ఉంటారు. అలా ఉన్న వాళ్ళల్లో కూడా వేరే వాళ్ళకి హాని చేయకుండా ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ ఇట్లాగా వేరే వాళ్ళని కొట్టాలి, చంపాలి, కులం పేరుతో దూషించాలి, వాళ్ళని చుండూరులో ఎలా జరిగిందో అలాగే మళ్ళీ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఈరోజు మొన్న అక్కడ జరిగిన మండలమూడిలో జరిగిన విషయం ఏదైతే ఉందో అక్కడ చుండూరుని ఉదహరిస్తూ, అరే నా కొడుకులను అలాగే చంపాలి, మళ్ళీ వీళ్ళని ఊళ్ళోకి రానియటమే పాపం అయిపోయింది, మనకి తప్పు అయిపోయింది అని చెప్పని వాళ్ళ పొలాలను నాశనం చేయటమే కాకుండా ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తుల్ని కనీసం అరెస్ట్ చేయకపోవటం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమా, చేతగానితనమా, లేదా దళితులంటే చిన్నచూపా? దీనికి ఖచ్చితంగా వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. మేడం, యాజ్ ద హోమ్ మినిస్టర్, నాట్ ఓన్లీ యాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, but also a person who is representing the same community. ఏ జాతిని అయితే మీరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ జాతికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు అక్కడ రక్తపు మడుగులో పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే కనీసం అడ్రస్ చేయరా అండి మీరు? కనీసం వాళ్ళకి ఏదైనా, అసలు దాడి చేసిన వాళ్ళని అరెస్టే చేయలేదు. ఏ భయపడుతున్నారా అరెస్ట్ చేయడానికి? ఎవరున్నారు వాళ్ళ వెనకమాల? వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్తున్నారు. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ, వాళ్ళ కులం అనే ఒక భావంతోనే వాళ్ళు మా మీద దాడి చేశారని అక్కడ దళితులు చెప్తున్నారు. అయినా సరే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనిత గారు? మీరు చిన్న చిన్న విషయాలకు కూడా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వీడియోలు చేస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ, ఆ గన్మెన్ పోలీసు, ఆయన సూట్ కేసు మోస్తే దాని మీద మాట్లాడతారు మీరు. ఇలాంటి ఒక ఆకృత్యం జరిగినప్పుడు దాని గురించి మాట్లాడరా మీరు? మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకు? దిస్ గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ రీథింక్ ఆన్ హౌ యు ఆర్ రన్నింగ్ యువర్ రెజీమ్. మీ ప్రభుత్వాన్ని మీరు ఎలా నడుపుతున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు ఒక్కసారి మళ్ళీ రీథింక్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ వంగలపూడి అనిత గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంకొక అతని గురించి మాట్లాడాలన్నా సరే చిరాకు పడుతుంది. ఖచ్చితంగా మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయరు? అరెస్ట్ చేయకపోతే అక్కడ వాళ్ళతో, ప్రజలతో కలిసి మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. ఎవడైతే కుల మలం మెదళ్లలోకి ఎక్కించుకొని మదం పట్టుకొని కొట్టుకుంటున్నారో వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలి. నిన్న కాక మొన్న అక్కడికి మందకృష్ణ గారు వచ్చారంట. ఆయన
మరి ఆయన సెక్షన్స్ కూడా ఎందుకు రీఇన్వోక్ చేయించలేదో నాకు తెలియట్లేదు. మరి ఇంత జరిగినా సరే మరి అక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఎందుకు అంటే కనీసం అసలు రెస్పాండ్ అవుతున్నారని తెలుస్తుంది, కానీ వాళ్ళని ఎందుకు అక్కడ ఉన్న పోలీసుల్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వాలను మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ప్రశ్న టీం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వినతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ శ్రీ వంగలపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులైన మాదిగలని కులం పేరుతో దూషించి వీళ్ళని చంపుతామని, వాళ్ళని ఊర్లోకి వస్తే మళ్ళీ కొడతామని చెప్పని కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్న ఉన్మాదులని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని విన్నవిస్తున్నాం. అరెస్ట్ చేయని పక్షంలో ప్రజా పోరాటాలు ఖచ్చితంగా చేయిస్తామని విన్నవిస్తూ థ్యాంక్ యూ సో మచ్.